హలో ఎవ్రీవన్, వన్ మోర్ మినీ బ్లాగ్ అండి. ఇక్కడ వచ్చేసి మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి బెబ్బర్ల వడలు చేద్దామని ఇంకా 1:30 కల్లా నానబెట్టానండి ఆఫ్టర్నూన్. ఇంకా ఇక్కడనేమో ఒక సైడ్ ఏమో పాలు పెట్టేశానండి. ఇంకా బెబ్బర్ల వడలు చేసేంత వరకు మా అబ్బాయి పాలు తాగుతారని చెప్పేసి ఇంకా పాలు పెట్టేశాను. ఇంకా పాలు తొందరగా చల్లారిపోతే మా అబ్బాయి బూస్ట్ చేసుకొని తాగేసని చెప్పేసి ఒక బౌల్లో వాటర్ పోసేసుకొని ఇంకా పాలు పెట్టేసారండి. అవి తొందరగా చల్లారిపోతాయని. ఇంకా తర్వాత ఇక్కడ నేను టీ పెట్టుకుందామని చెప్పేసి ఇంకా టీ పెట్టుకున్నానండి. ఏంటి అమ్మాయి ప్యాకెట్స్ ఓపెన్ చేసి పోస్తుంది అనుకుంటున్నారా? ప్రీవియస్ వీడియోలు చెప్పాను కదండి, ఒకటి బుక్ చేసి ఒకటి వచ్చేసింది. ఇంకా టీ పొడి ఇలానే చించేసి ఇంకా టీ పాలలో వేసేసుకుంటానండి. ఇంకా అందుకే బెబ్బర్లు ఇంకా గ్రైండ్ చేశానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇంకా దాంట్లో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. నేను గ్రైండ్ చేసేటప్పుడే నేను దాంట్లో బెబ్బర్లో సాల్ట్ వేసానండి. మనం చేతిలో మళ్ళీ కలపడం కన్నా బెబ్బర్లో మిక్స్ కట్టేటప్పుడే మనము దాంట్లో సాల్ట్ వేసేసుకుంటే అంతా మిక్స్ అయిపోతుందని చెప్పేసి దాంట్లోనే వేసేసుకున్నాను. ఇంకా అందులో కొద్దిగా జీలకర్ర వేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ఆనియన్స్ వేస్తానండి. ఇక్కడ పచ్చిమిర్చి వేయట్లేదు, ఎందుకంటే పిల్లలు తినారండి. వాళ్ళు ఇష్టంగా తినాలి కదండి, మళ్ళీ మిగిలిస్తే వాళ్ళ ఆకలితో ఉంటారు కదండి. అందుకే దాంట్లో పచ్చిమిర్చి వేయలేదు, వాళ్ళకి స్పీడ్గా తినేస్తారని చెప్పేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా వడలు వేసేస్తానండి, బిబ్బర్ల వడలు. ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్న తర్వాతకు ఇక్కడ నేను ఇంకా వడలు వేసేస్తానండి. మనం వడలు వేసేటప్పుడు వాటర్లో ఒక బౌల్ తీసుకొని దాంట్లో హ్యాండ్ డిప్ చేసేసుకొని ఇట్లా వడలు వేసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. మనం ఆయిల్ పెట్టేంత ఇక్కడ మా అబ్బాయికి ఇంకా చించి ఇచ్చేస్తానండి, చల్లారిపోతే తింటాడు అని చెప్పేసి. ఇంకా నేను టీ పెట్టుకొని ఇంకా తాగేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.